హాయ్ ఫ్రెండ్స్, నేను సుభాష్. మీరు చూస్తున్నారు ఎంఎస్ గ్యాజెట్ గురు. ఫ్రెండ్స్, మనకి మధ్యకాలంలో డిజిటల్ పేమెంట్స్ అయితే మనకి ఎక్కువైపోయి మనం ఎక్కువ యూజ్ చేసేది వచ్చేసి మనకు పేటిఎం. అలాగే మనకు చాలా రకాల యాప్స్ అయితే ఉన్నాయి. మనకు మనీ ట్రాన్సాక్షన్స్ కోసం, రీఛార్జెస్ కోసం మనకు చాలా రకాల యాప్స్ అయితే ఉన్నాయి. మనకు ఎక్కువ అయితే మనకు పేటిఎం అయితే యూజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. మనకు దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది ఏంటంటే మనకు ఫేక్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారనమాట. మనకి ఇప్పుడు మనకు మనీ వచ్చినట్టు మనకు అక్కడ మెసేజ్ చూపిస్తారని మనకు మనీ అయితే వచ్చి ఉండదు. అదే మనకు పేమెంట్ అనేది చూపిస్తారు. మనకు సేమ్ టు సేమ్ పేటిఎంలో ఎలాగైతే మనకు డిస్ప్లే అవుతుందో మనకు పేమెంట్ అయిన తర్వాత సేమ్ టు సేమ్ అలాగే డిస్ప్లే అవుతుంది. కానీ మనకు పేమెంట్ అయితే అవ్వదు. మనకు అప్పటి వరకు మనకు మెసేజ్ వచ్చినట్టు చూపిస్తారు, మనకు నంబర్ అని కరెక్ట్గా ఉన్నారని చెప్తారు. కానీ మనకు ఎటువంటి పేమెంట్ అయితే ట్రాన్సాక్షన్స్ కావు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకవేళ పేటిఎం పేమెంట్ని యాక్సెప్ట్ చేస్తుంటే మీరు షాప్ కానీ మీదంటే మీరు ఎటువంటి స్టోర్ అయినా మీకు ఉండుంటే ఒకవేళ మీరు పేటిఎం ట్రాన్సాక్షన్స్ని యాక్సెప్ట్ చేస్తే మీరు చెక్ చేసుకోండి. మీకు వెంటనే మెసేజ్ అయితే వస్తుంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకు పేటిఎం నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయగానే ఖచ్చితంగా మెసేజ్ అయితే వస్తుంది. మనకు తొందరగా మనీ అయితే యాడ్ అవ్వవు, కానీ ఫస్ట్ అయితే మనకు మెసేజ్ అయితే వస్తుంది. మీ దాంట్లో ఇంత అమౌంట్ పడబోతుంది అన్నట్టు. మనకు మినిమం 1 మినిట్, అంతకన్నా ఎక్కువైతే పట్టదు. మనకు మినిమం 1 మినిట్లో మనకు సర్వర్ బిజీ ఉంటే తప్ప మనకు 1 మినిట్ కూడా పట్టదు. మనకి మినిమం 30-60 సెకండ్స్లోనే మనకు మెసేజ్ అయితే వచ్చేస్తుంది. మన పేటిఎం అకౌంట్లోకి అయితే మనీ అయితే యాడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మనకి ఫేక్ ట్రాన్సాక్షన్స్ని ఎలా చేస్తారో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు డిస్ప్లే మీద చూడొచ్చు. మనకి యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. నేను యాప్ నేమ్ అయితే చూపించలేను, ఎందుకంటే మిస్యూజ్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి నేను యాప్ నేమ్ అయితే చూపించలేను. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేమ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన నేమ్ ఎంటర్ చేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ మనకు ఫోన్ నంబర్, అలాగే అమౌంట్, మనం టైము డేట్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన టైం నచ్చిన డేట్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ వాలెట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం మినిమం 9999. ఓకే, సబ్మిట్. ఇక్కడ చూడొచ్చు మీరు సేమ్ టు సేమ్ మనకు పేటిఎంలో పేమెంట్ అయినప్పుడు ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ టు సేమ్ మనకు అలాగే ఉంది. చూడొచ్చు మీరు, మనకి కింద ఆప్షన్స్ ఉన్నాయి, మనకి ఏవి వర్క్ చేయవు. మీరు చూడండి, ఇక్కడ మనకి ఎటువంటి ఆప్షన్స్ అయితే వర్క్ చేయవు. మనకి ఇది ఫేక్ ట్రాన్సాక్షన్స్. మనకు సేమ్ టు సేమ్ పేటిఎంలో మనం ట్రాన్సాక్షన్ చేస్తే మనకు ఫైనల్గా అవుట్పుట్ ఎలా వస్తుందో మనకు అలాగనే చూపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, డేటు, టైము, టోటల్ మనకు మెన్షన్ చేస్తే మన మొబైల్ నెంబర్తో సహా మనకి ఇక్కడ మెన్షన్ అవుతుంది. కానీ మనకి ఏమవుతుందంటే మనకు పేమెంట్ అయితే అవ్వదు. మనకి ఇది చూపిస్తారు కానీ మనకు పేమెంట్ అయితే కాదు. వాళ్ళు అయితే వెళ్ళిపోయి ఉంటారు. మనకి ఈ యాప్ని యూజ్ చేసుకొని వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి క్లోన్ యాప్స్ని యూజ్ చేసుకొని కొంతమంది అయితే మోసం చేస్తున్నారు. మీరు ఒకవేళ పేటిఎం ట్రాన్సాక్షన్స్ని యాక్సెప్ట్ చేస్తే మీరు కొంచెం మీద జాగ్రత్తగా ఉండండి. మనకు వెంటనే మెసేజ్ అయితే వస్తుంది. మనకి ఈ మధ్యకాలంలో పేటిఎం అయితే చాలా పెరిగింది. మనకు మొబైల్ రీఛార్జెస్ కావచ్చు, మూవీ టికెట్ బుక్ చేసుకోవడం కావచ్చు, అన్ని రకాల మన యూసేజ్కి చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ కూడా మనం పేటిఎం యూజ్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని అలసుగా తీసుకుని అయితే కొంతమంది అయితే మోసం చేస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది మనకి ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని. వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడతారు. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను ఎటువంటి వీడియోస్ తీసుకొచ్చినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మీరు నన్ను సోషల్ మీడియాస్లో ఫాలో అవ్వాలనుకుంటే ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్స్ అయితే నన్ను ఫాలో అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ కూడా తెలియజేయండి, నేను డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాను. ఐ సీ యూ గైస్, ఐ విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్, జై స్వచ్ఛ భారత్.